ఎస్ ఫైనల్లీ ఎప్పుడెప్పటి నుంచో అని వెయిట్ చేస్తున్న తెలంగాణ హైకోర్టు నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ అయింది ఫ్రెండ్స్. సో దానికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసే ప్రయత్నం చేద్దాం. సో ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు, యాజ్ వెల్ యాజ్ ఎగ్జామ్ అప్లికేషన్ డేట్ ఏంటి, సో క్లోజింగ్ డేట్ ఏంటి, సో ఇవన్నీ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. వేకెన్సీస్ ఇవన్నీ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. సో ముందుగా అందరూ కూడా ఈ సెషన్ని మ్యాక్సిమం అందరూ షేర్ చేయండి, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ యూ విల్ గెట్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ నోటిఫికేషన్. అలాగే మనకి క్వాలిఫికేషన్ ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి, ఇవన్నీ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. సో ముఖ్యంగా అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే, సో దిస్ ఈస్ ద అఫీషియల్ నోటిఫికేషన్ ఫ్రెండ్స్. నోటిఫికేషన్ నెంబర్ 09/2026 dated that 19/01/2026 for direct recruitment to the post of office subordinate in the Telangana Judicial Ministry and subordinate services నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందని ఇక్కడ తెలుసుకోవచ్చు. సో ముఖ్యంగా పోస్ట్ ఆఫ్ ఆఫీస్ సబార్డినేట్ ఇన్ ద తెలంగాణ జ్యుడిషియల్ మినిస్ట్రియల్ అండ్ సబార్డినేట్ సర్వీసెస్. ఓకే, సో అంటే జనరల్గా చాలామంది వెయిట్ చేస్తుంటారు ఇటువంటి ఒక టైప్ ఆఫ్ పోస్టులకి. సో దానికి సంబంధించిన ఒక కొత్త అప్డేట్ ఫ్రెండ్స్ ఇది. సో జనరల్గా చూసుకుంటే మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ది ఆఫీస్ ఆఫ్ సబార్డినేట్ ఇన్ ద జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ స్టేట్ ఆఫ్ తెలంగాణ యాజ్ పర్ తెలంగాణ జ్యుడిషియల్ మినిస్ట్రీ. సో విత్ శాలరీ 19,000 నుంచి 58,000 అంటే 60,000 వరకు గ్రాస్ అయితే ఉండొచ్చు. ఓకే, యాజ్ పర్ ది సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 2018. సో పే స్కేల్ వచ్చేసి మనకి ఇక్కడ గమనిస్తే సో 58 వరకు డ్రా చేయొచ్చండి. సో అలాగే ఆన్లైన్ అప్లికేషన్ ఇక్కడ తీసుకుంటే yes, the online application portal will be available in the High Court's website, that is http://tshc.gov.in. so ee official website nunchi vellandi and also in the websites of all district courts in the states of Telangana from 24/1. okay, so ante repati nunchi friends, it was 23rd. సో రేపటి నుంచి మీకు అవైలబుల్గా ఉంటుంది ఈ యొక్క నోటిఫికేషన్, అందుబాటులో ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుంది టు 13 ఫిబ్రవరి. ఓకే, ఫిబ్రవరి 13th వరకు మీకు అందుబాటులో ఉంటుంది ఫ్రెండ్స్, అంటే ఒక నెల రోజుల పాటు టైం ఇచ్చారు. ద లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ త్రూ ఆన్లైన్ ఈజ్ February 13th అండి. సో February 13th ఈజ్ ద లాస్ట్ డేట్గా గుర్తుపెట్టుకోండి. అంటే మీకు కేవలం 20 days అయితే టైం ఇచ్చారు యాక్చువల్గా చెప్పాలంటే. సో ద డీటెయిల్డ్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ విల్ బి హోస్టెడ్ ఇన్ హైకోర్ట్స్ వెబ్సైట్. ద applicants are required to visit the official website of High Court for the state of Telangana to keep themselves updated on all steps or results until the completion of the recruitment. ఓకే, బేసిక్గా ప్రతి ఒక్కరు చెప్పినట్టే. సో వెబ్సైట్ నుంచి అయితే అఫీషియల్గా వెళ్ళండి, ప్రతి ఒక్కరు అప్లై చేయండి. డోంట్ యూజ్ ఎనీ లింక్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అఫీషియల్ వెబ్సైట్ ద్వారానే మీరు అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి, ఎందుకంటే మీకు స్కామ్స్ జరుగుతూ ఉంటున్నాయి, దొంగ లింక్స్ ఉంటూ ఉంటాయి. సో ప్లీజ్ మేక్ ఏ నోట్ దట్ అఫీషియల్ వెబ్సైట్ ద్వారానే మీరు అప్లై చేసుకోవాలి. ఓకే, యాజ్ వెల్ యాజ్ అప్లికేషన్ ఒకసారి తీసుకుంటే, డీటెయిల్స్ తీసుకుంటే, సో జనరల్గా మనకి ఈ నోటిఫికేషన్ అనేది మనకి 19th January 2026 రిలీజ్ అయిందండి. సో మీకు 24th రేపటి నుంచి మీకు స్టార్ట్ అవబోతుంది అప్లికేషన్ ప్రాసెస్ ఆన్లైన్లో. అలాగే క్లోజింగ్ 13th. యాజ్ వెల్ యాజ్ మనకి ఎలిజిబుల్ అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే స్టార్టింగ్ డేట్ వాళ్ళకి 18th February 2026 అండి. ఓకే, సో అంటే ఎవరైనా కాంట్రాక్ట్ ఉద్యోగాలు, సో తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ కావచ్చు, హైకోర్ట్స్లో కావచ్చు, కాంట్రాక్చువల్ వర్కర్స్ చేస్తుంటారో అలాంటి వాళ్ళకి, సో లీగల్ సర్వీసెస్లో పనిచేయాలనుకుంటే సో 18th సో February ఇస్ ద లాస్ట్ డేట్. ఓకే, సో లేదంటే ఫ్రెష్ అప్లికెంట్స్ అయితే 13th ఇస్ ద లాస్ట్ డేట్ అండి. 13th ఇస్ ద లాస్ట్ డేట్. అలాగే క్లోజింగ్ డేట్ ఫర్ సబ్మిషన్ వాళ్ళకి March 3rd ఇచ్చారు. ఓకే, 18th February ఓపెన్ చేస్తారు, సో 3rd March మనకి క్లోజ్ చేస్తారు అలాంటి వాళ్ళకి, ఎవరైతే కాంట్రాక్ట్ ఉద్యోగాలు అప్లై చేసుకుంటున్నారో వాళ్ళందరికీ. ఓకే, అలాగే OMR ఎగ్జామినేషన్ అండి. సో జనరల్గా చాలామంది కన్ఫ్యూజన్ ఇక్కడ ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుందా, ఆఫ్లైన్ ఎగ్జామ్ ఉంటుందా అని. బట్ ఇక్కడ మీరు గమనిస్తే క్లియర్గా వాడు మెన్షన్ చేశాడు, OMR ఎగ్జామ్ డేట్ విల్ బి ఇంటిమేటెడ్ లేటర్ అండి. ఓకే, సో అలాగే OMR అంటే మనకి ఈ ఎగ్జామినేషన్ అనేది డేట్ కూడా ఇంకా ఎక్కడ ప్రకటించలేదు. ఓకే, జనరల్గా ఒక 3-4 months ఉంటుంది. ఓకే, సో Feb నుంచి సో March, April లోపట. ఓకే, సో May లోపటే ఎగ్జామ్ అయితే ఉండే అవకాశం ఉంటుందండి. ఓకే, ఎక్స్పెక్టెడ్ అయితే May లోపటే. వేకెన్సీ పొజిషన్ వచ్చేసరికి డీటెయిల్డ్గా ఇవ్వడం జరిగింది. ద డీటెయిల్ డిస్ట్రిక్ట్ ఆర్ యూనిట్ వైజ్ వేకెన్సీ పొజిషన్ ఈజ్ అనెక్స్డ్ ఆన్ దిస్ నోటిఫికేషన్. ఇంకొకటి నోట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్ అగైన్స్ BSc వేకెన్సీ విల్ హౌఎవర్ విల్ సబ్జెక్ట్ టు అవుట్కమ్ ఆఫ్ సివిల్. అంటే ఇది ఒక రూల్స్ ప్రకారం BSc కేటగిరీలో ఉన్న వాళ్ళందరికీ కూడా అకార్డింగ్ టు సివిల్ అపీల్ ఇది చెప్తున్నారు. అంటే అకార్డింగ్ టు నార్మ్స్
రిజర్వేషన్ బట్టి అప్లై చేసుకోవాలి. అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ కూడా వర్తిస్తుంది ఇక్కడ. బీసీఈ కేటగిరీ కూడా వర్తిస్తుంది. ఎవరైనా ఉంటే వాళ్ళు యూటిలైజ్ చేసుకోండి నోటిఫికేషన్ని. ఓకే, ఎస్ చెప్తాను, ప్రతిదీ చెప్దాము. సో నోటిఫికేషన్ అనేది క్లియర్గా చూద్దాం. ఓకే, ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ క్లియర్గా మీకు డీటెయిల్గా ఇచ్చారు. ద హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ రిజర్వ్స్ ది రైట్ టు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఆర్ క్యాన్సిల్ నోటిఫికేషన్ at any stage without assigning any reason whatsoever. No right will accrue to the candidate by virtue of the notification. అంటే క్లియర్గా వాడు చెప్పారంటే వీఆర్ ద ఓనర్స్. సో రేపు ఉదయం హైకోర్టు సంబంధించిన నోటిఫికేషన్లో పోస్టులు ఇంక్రీజ్ చేయొచ్చు, తగ్గించవచ్చు, ఆ స్టాప్ కూడా చేసేయచ్చు. సో దట్ ఇది ఎటువంటి కేసుకి దారి తీయనవద్దు అని చెప్పి మనకి క్లియర్గా మెన్షన్ చేశాడండి. ఓకే, ఎస్. అలాగే వాట్ ఈస్ ద ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూద్దాం. మీరు గమనిస్తే మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎనీ ఎగ్జామ్ బిట్వీన్, అంటే మీరు జనరల్గా 7th నుంచి 10th వరకు ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎనీ ఎగ్జామ్ బిట్వీన్ 7th and 10th class or its equivalent examination, but the candidate who is having higher qualification than 10th class shall not be considered as eligible. మీరు సబార్డినేట్ ఆఫీసర్స్ కోసం రాస్తున్నారండి. ఇది 10th బేస్ మీద. ఓకే, 10th బేస్ మీద మీకు ఎగ్జామ్ అయితే జరగబోతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, బట్ ద క్యాండిడేట్ హూ హ్యావింగ్ హయ్యర్ క్వాలిఫికేషన్ దెన్ 10th షల్ నాట్ బీ కన్సిడర్డ్ యాజ్ ఎలిజిబుల్ అంటున్నాడు. ఓకే, అంటే మీరు 10th క్లాస్గా చూపించాలి. సో 10th క్లాస్ సర్టిఫికేట్స్ని ప్రొడ్యూస్ చేయాలి. ఇక్కడ 10th క్లాస్ ఇస్ ద బేసిక్ హయ్యర్ ఎడ్యుకేషన్గా మనం చెప్పుకోవాలి ఇక్కడ. ఓకే, సో క్లియర్గా ఇక్కడ ఇచ్చాడు కూడా సబార్డినేట్స్ కాబట్టి గైస్. ఓకే, నెక్స్ట్ the applicants have to state there in their online application the work experience they have. ఒకవేళ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే మెన్షన్ చేయొచ్చు, సచ్ యాజ్ కుకింగ్ కానీ, కార్పెంటరీ కానీ, ప్లంబింగ్ కానీ, ఎలక్ట్రికల్ అండ్ పెయింటింగ్ కానీ, ఇవి ఏమైనా ఉంటాయి. ఫర్ ద పర్పస్ ఆఫ్ పెర్ఫార్మింగ్ డ్యూటీస్ విత్ రెస్పెక్ట్ టు దర్ వర్క్ ఎక్స్పీరియన్స్ అట్ ది రెసిడెన్సీస్ ఆఫ్ జ్యుడిషియల్ ఆఫీసర్స్ ఇంట్లో ఇలాంటి పెయింటింగ్ కానీ అంటే ఇలాంటి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే సో ఎస్ మీరు మీరు అక్కడ మెన్షన్ చేయొచ్చు. ద క్యాండిడేట్ షల్ పొసెస్ ది aforesaid education qualification on the date of this notification. ఆ నోటిఫికేషన్ డేట్ కల్లా మీకు 10th క్లాస్ కంప్లీట్ అయిపోయి ఉండాలండి. సో అదొక బేసిక్ రిక్వైర్మెంట్ ఫర్ దిస్ నోటిఫికేషన్. సో అకార్డింగ్ టు PDF. ఓకే, సో గైస్ అలాగే లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్ అనేది మనకి ఖచ్చితంగా షల్ నాట్ బి ఎలిజిబుల్. మీరు చూడండి, సో క్యాండిడేట్ షల్ నాట్ బి ఎలిజిబుల్ ఫర్ ది అపాయింట్మెంట్ ఇఫ్ దే డు నాట్ పొసెస్ adequate knowledge. Okay, adequate knowledge or languages of district in which they are appointed. The list containing the language of districts are specified in the user guide available in the website of the High Court. Across India మీరు పనిచేసే అవకాశం ఉంటుంది. సో అయితే మీకు ఎక్కడ ఏ స్టేట్లో మీరు పోస్టింగ్ ఉంటుందో ఆ సంబంధించిన లాంగ్వేజ్ అయితే తెలిసి ఉండాలి. సో లైక్ హిందీ, ఇంగ్లీష్, అలాగే తెలుగు. ఓకే, నార్మల్గా. ఓకే, ఇక్కడ మీరు గమనిస్తే ఇది ఒక పాయింట్ మెన్షన్ చేశారండి. ఓకే, సో అలాగే ఏజ్ లిమిట్ అనేది ఇంపార్టెంట్. యాజ్ ఆన్ 1st July, ఇక్కడ మీరు గమనిస్తే యాజ్ ఆన్ 1st July ద క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ కంప్లీటెడ్ ద ఏజ్ ఆఫ్ 18 years అండ్ మస్ట్ హ్యావ్ నాట్ కంప్లీటెడ్ ద ఏజ్ ఆఫ్ 46 years. ఓకే, 18 to 46 years ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. 10th క్లాస్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. ఓకే, 10th క్లాస్ అనేది మనకి మేజర్గా హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఈ యొక్క పోస్టులకి. ఓకే, బట్ 46 years వరకు అప్లై చేసుకోవచ్చు అండి. సో ఇది గుర్తుపెట్టుకోండి. యాజ్ ఆన్ 7/1/2026. ఓకే, సో ఇది క్యాలిక్యులేట్ చేసుకొని ఎవరైనా ఎలిజిబుల్ ఉంటే వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. అలాగే అప్పర్ లిమిట్ ఇంకా ఉంది ఇక్కడ. అప్పర్ లిమిట్ అనేది మనకి యాజ్ పర్ రిజర్వేషన్ ఉంటుంది. ఓకే, సో అది కూడా మీరు సబ్జెక్టెడ్ టు రిజర్వేషన్. అలాగే రిజర్వేషన్ రిక్రూట్మెంట్ షెల్ be subjected to the rules of reservation in favor of candidates belong to scheduled caste, scheduled tribe, BC, economically backward, weaker sections, persons with disability having the physically 40% and above one categories kuda. Okay, reservation kuda kalpinchadu as per the norms. So guys, ఇది మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్. ఓకే, ఇవన్నీ. సో ఒకసారి తీసుకుంటే మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఇక్కడ ఇంపార్టెంట్. మనకి ద ఎగ్జామినేషన్ విల్ బి ఇన్ OMR బేస్డ్ అండి. ఓకే, సో OMR బేస్డ్లో ఉంటుంది ఎగ్జామ్. సో OMR బేస్డ్ అయితే ఉంటుంది ఎగ్జామ్. విల్ బి
ఆఫ్ స్టాండర్డ్ కన్సిస్టెంట్ విత్ మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ద నోటిఫికేషన్ అండి. 10th క్లాస్ మీద మీకు నోటిఫికేషన్ ఉంటుంది, OMR based. The question paper of the OMR based examination will be objective type అండి with multiple choice questions for 45 marks. ఓకే, సో టోటల్గా మనకి 45 మార్క్స్ ఉంటుంది. అండ్ ఓరల్ ఇంటర్వ్యూ మనకి 5 మార్క్స్ ఉంటుందండి. ఇంటర్వ్యూ ఓకే, ఇంటర్వ్యూ ఉంటుంది ఫర్ 5 మార్క్స్. సో టోటల్గా 50 మార్క్స్కి అయితే ఉండబోతుంది ఎగ్జామ్. సో జనరల్గా ఇవి ఒక రేర్ నోటిఫికేషన్స్ అండి. నార్మల్గా ఒక ట్రెడిషనల్ నోటిఫికేషన్ అయితే కాదు, కన్వెన్షనల్ నోటిఫికేషన్ అయితే కాదు. సో ఇలాంటివి రేర్ నోటిఫికేషన్స్ని యూటిలైజ్ చేసుకోవాలి మీరు అందరూ కూడా. ఓకే, సో యాజ్ వెల్ యాజ్ OMR బేస్డ్ ఎగ్జామినేషన్ మనకి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయంటే 45 క్వశ్చన్స్ ఉంటాయి. 45 క్వశ్చన్స్లో మనకి జనరల్ నాలెడ్జ్ అండ్ ఈచ్ క్వశ్చన్ విల్ క్యారీ 1 మార్క్ అండి. ద డ్యూరేషన్ ఆఫ్ సెట్ ఎగ్జామినేషన్ విల్ 60 minutes. సో సింపుల్గా, సో మీకు ఎటువంటి మ్యాథ్స్ రాకపోయినా పర్లేదు. ఓకే, సో రీజనింగ్, మ్యాథ్స్, ఇంగ్లీష్ కాకపోతే మనకి అక్కర్లేదు. బేసిక్ నాలెడ్జ్, జనరల్ నాలెడ్జ్ బిట్స్ అనేది అడుగుతాడండి. ఓకే, ఎవరైనా గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, అది కూడా జ్యుడిషియల్ సెక్టార్లో గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, సబార్డినేట్ ఆఫీసర్స్గా మీరు జ్యుడిషియల్ ఆఫీసర్స్లో ఉండాలి అనుకునే వాళ్ళందరికీ ఇది ఒక మంచి అవకాశం. ఓకే, సో బేసిక్ 45 క్వశ్చన్స్ మీకు జీకే నుంచి అడుగుతారు అంతే. ఓకే, సో అది కూడా 60 minutes మీరు ఆన్సర్ చేయాలి. అలాగే ఫర్ ద OMR బేస్డ్ ఎగ్జామినేషన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ జనరల్ నాలెడ్జ్ సబ్జెక్ట్ ద క్వశ్చన్ పేపర్ విల్ బి మేడ్ అవైలబుల్ ఇన్ 2 languages, దట్ ఈస్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో కూడా ఉంటుంది. తెలంగాణ మనకి మేజర్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి సో తెలుగు అండ్ ఇంగ్లీష్లో కూడా క్వశ్చన్ పేపర్ ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. ద మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ టు బి సెక్యూర్డ్ ఇన్ OMR. సో ఖచ్చితంగా మీకు ఓబీసీ లాంటి వాళ్ళకైతే, బీసీ లాంటి వాళ్ళకైతే మీకు 35% అండ్ 30% ఫర్ షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్. అంటే ఇది క్వాలిఫికేషన్, బేసిక్ క్వాలిఫికేషన్ అండి. బట్ దీనికన్నా ఎక్కువ రావాలి ఖచ్చితంగా, అంటే కట్ ఆఫ్ మనకి బేసిక్గా ఎక్కువనే ఉంటుంది. ఓకే, బట్ బేసిక్ క్వాలిఫికేషన్ మార్క్స్ వచ్చేసరికి బీసీ 35, SC ST 30%. అలాగే బేస్డ్ ఆన్ దిస్ మెరిట్, ఓకే, సో క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ OMR బేస్డ్ ఎగ్జామినేషన్ 1:3 రేషియోలో తీస్తారంట ఫ్రెండ్స్, ఇక్కడ క్లియర్గా ఉంది. ఓకే, ద మ్యాక్సిమం క్వాలిఫైయింగ్ మార్క్స్, ఓకే సారీ, the candidates qualified in OMR based examination as stated above will be shortlisted in the ratio of 1:3. Okay, so 1:3 prior to the oral interview, and the candidate who are provisionally eligible will be called for oral interview from the said ratio. సో ఎంతమంది రాసినా అందులో 1:3 రేషియోలో సో పిలుస్తారు మనకి ఓరల్ ఇంటర్వ్యూకి. సో టోటల్ 5 మార్క్స్ ఉంటుంది ఓరల్ ఇంటర్వ్యూ. ఓకే, అలా వెయిటేజ్ మార్క్స్ విల్ బి గివెన్ టు ద క్యాండిడేట్స్ ప్రెజెంట్లీ వర్కింగ్ ఆన్ కాంట్రాక్ట్ ఆర్ అవుట్సోర్సింగ్ బేసిస్. ఇందులో కూడా ఒక టైప్ ఆఫ్ వెయిటేజ్ ఉంటుంది మనకి, కాంట్రాక్చువల్ వర్క్, ఇంతకుముందు ఎవరైనా వర్క్ చేసిన ఇలాంటి వాళ్ళందరికీ కూడా. ఓకే, సో ఇది మనకి ఒక సెలక్షన్ ప్రాసెస్ ఫ్రెండ్స్. బేసిక్గా ఈజీ సెలక్షన్ ప్రాసెస్ అని చెప్పొచ్చు మనం, ఈజీ సెలక్షన్ ప్రాసెస్ అని చెప్పుకోవచ్చు. బేగా అయిపోతుంది కూడా యాక్చువల్గా. సో ఒక లాంగ్ లాస్టింగ్ జాబ్స్ ఏం కాదు, లాంగ్ లాస్టింగ్ ప్రాసెస్ ఏం కాదు. ఓకే, ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసరికి సో OC అండ్ BC కేటగిరీస్కి పే అన్ అమౌంట్ ఆఫ్ 600 అండి, ఎక్స్క్లూడింగ్ అప్లికబుల్ సర్వీసెస్ ఛార్జెస్ టువర్డ్స్ ఆన్లైన్. ఓకే, ఇవన్నీ కూడా. ఓకే, అలాగే మనకి షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, EWS పర్సన్స్, డిజబిలిటీ లాంటి వాళ్ళకి 400 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఆన్లైన్లో. ఓకే, మీరు కమ్యూనిటీ బేస్ బట్టి సో ఫీజు కూడా ఉంటుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని రెడీ చేసుకోండి అన్నీ కూడా. ఓకే, ఎస్, సో ఆన్లైన్లోనే అప్లై చేయాలండి, ఇవన్నీ కూడా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. మెరిట్ లిస్ట్ అనేది విల్ బి బేస్డ్ ఆన్ ది మార్క్స్ obtained by the candidates in OMR based examination and vice. ఓకే, అలాగే వేర్ 2 or more candidates get equal total number of marks in the examination and in viva, the elder in age will considered as selected actually. ఇది కామన్గా ఉన్నదే. ఓకే, సో ఇద్దరు ముగ్గురికి ఒకే రకమైన కాంపిటీషన్, ఒకే రకమైన మార్క్స్ వస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఏజ్ ప్రకారం పోస్ట్ ఇస్తారనమాట. వాళ్ళు హయ్యర్ అంటే ఎల్డర్స్కి ఇస్తారు, యంగర్స్కి కాకుండా ఎల్డర్స్ని కన్సిడర్ చేస్తారు యాక్చువల్గా. సో డాక్యుమెంట్స్ వచ్చేసరికి ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి మీరు ప్రొవైడ్ చేయాలండి. సో వైల్ వెరిఫికేషన్, సో షెడ్యూల్ SSC, అలాగే మనకి బర్త్ సర్టిఫికేట్, ఓకే, సో రెసిడెన్స్ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా మనకి అడిగే అవకాశం ఉంటుంది. ఒకసారి ఇవన్నీ కూడా మీరు గమనించాలి. అలాగే జనరల్గా PWD కేటగిరీస్ చెందిన వాళ్ళు అయితే, ఫిజికల్లీ హ్యాండిక్యాప్, PhD క్యాండిడేట్ ఎవరైనా ఉంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్, అలాంటి వాళ్ళు కూడా సర్టిఫికేట్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి విత్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్స్, డాక్టర్ సర్టిఫికేట్స్, ఇవన్నీ కూడా. ఓకే, ఎస్, ఓకే, ఇది మనకి జనరల్ నోటిఫికేషన్ అండి. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఖచ్చితంగా మీరు అందరూ కూడా దీంట్లో ఈ యొక్క నోటిఫికేషన్ యూటిలైజ్ చేసుకోండి.
జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి మనకి జనరల్గా. టీఏడిఏ విల్ బి పేడ్ టు ద క్యాండిడేట్స్ హూ అపియర్ ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వైస్ వర్సా అంటే నో టీఏడిఏ అంటే ఎవరు కూడా టీఏడిఏ ఎవరు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఎక్కడి నుంచైనా రావాల్సిందే. మీరు ఏ ప్రాంత జిల్లా, మహబూబ్ నగర్ అయినా లేదంటే కరీంనగర్ అయినా ఆదిలాబాద్ అయినా ఎక్కడి నుంచైనా మీరు రావాల్సిందే ఎగ్జామ్ సెంటర్కి వితౌట్ ఎనీ కాస్ట్ ఆఫ్ హైకోర్ట్స్. ఓకే, ఎస్, టీఏడిఏ ఎవరు క్లియర్గా చెప్తున్నాడు ఆవిడ. ఓకే, సో గైస్ ఇది మనకి మేజర్గా వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ నోటిఫికేషన్. ఒకసారి చూద్దాం డిస్ట్రిక్ట్ వారీగా కూడా మనకి నోటిఫికేషన్ అయితే ఇచ్చాడు ఫ్రెండ్స్. చూద్దాం, వేకెన్సీస్ ఇచ్చాడు. సో ఇదంతా కూడా tshc.gov.in అనే వెబ్సైట్లో మీరు ఓటీపీఆర్ ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. సో దాన్ని బేస్ చేసుకుని మీరు అప్లై చేసుకోవాలి. ఓకే, సో ఎస్, ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఆఫీస్ సబార్డినేట్స్ ఆదిలాబాద్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఒకసారి తీసుకుంటే ఇక్కడ మీరు గమనిస్తే బీసీఈ 11 టోటల్ 2 నెంబర్ ఆఫ్ పోస్ట్ ఉన్నాయి. ఓకే, సో మీరు గమనిస్తే మీరు ఏ డిస్ట్రిక్ట్ సంబంధించిన వాళ్ళకి చూడండి. అలాగే ఎక్కువగా మనకి ఏ డిస్ట్రిక్ట్ నుంచి పోస్టులు ఉన్నాయో కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. అలాగే భద్రాద్రి కొత్తగూడెం నుంచి మనకి OC5 EWS 1 ఇలా మనం గమనిస్తే టోటల్గా 14 అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, 14 అయితే ఉన్నాయి. ఓకే, సో ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. అలాగే హైదరాబాద్ మీ వేకెన్సీస్ తీసుకుంటే 9 పోస్టులు అయితే ఉన్నాయి. హైదరాబాద్ డిస్ట్రిక్ట్లో ఎవరైనా ఉంటే వాళ్ళు సో ఓసీకి సంబంధించిన 3, EWS 1, BCA 1, మిగతా 111 అలా మనకి 9 అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే, అలాగే మీకు సిటీ స్మాల్ కాజెస్ హైకోర్ట్స్ ముఖ్యంగా మీకు టోటల్ 1 ఉన్నాయి. సో అంటే స్మాల్ కాజెస్ కోర్ట్స్ ఉంటాయి. హైదరాబాద్లో చిన్న కోర్ట్స్ నుంచి కూడా మనకి ఒక 2 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే హనుమకొండ నుంచి మీకు 2 అయితే ఉన్నాయి. జనగాం నుంచి 2 ఉన్నాయి. ఓకే, అలాగే జయశంకర్ భూపాలపల్లి నుంచి 7 వేకెన్సీస్ ఉన్నాయండి. 7 వేకెన్సీస్ ఉన్నాయి. యాజ్ వెల్ యాజ్ మనకి జోగులాంబ గద్వాల్ నుంచి 7 వేకెన్సీస్. అలాగే కామారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి మీకు 14 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే కరీంనగర్ నుంచి 3 వేకెన్సీస్. అలాగే ఖమ్మం నుంచి అయితే మేజర్గా 33 వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఎవరైనా ఖమ్మం నుంచి ఎవరైనా ఉంటే మీరు అందరిలో ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోండి. ఎక్కువగా 33 పోస్టులు అయితే ఉన్నాయి. ఓకే, అలాగే మనకి కుమరం భీం ఆసిఫాబాద్ వచ్చేసరికి 3. అలాగే మహబూబాబాద్ వచ్చేసరికి మనకి టోటల్గా మనకి 10 పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, 10 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే మహబూబ్ నగర్ నుంచి 11 పోస్టులు అయితే ఉన్నాయి. మంచిర్యాల నుంచి 1 పోస్ట్ అయితే ఉంది. మెదక్ నుంచి 2 పోస్టులు అయితే ఉన్నాయి, 2 పోస్టులు ఉన్నాయి మెదక్లో. యాజ్ వెల్ యాజ్ మేడ్చల్ మల్కజ్గిరి నుంచి అయితే దగ్గర ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. సో దగ్గర 106 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే, మల్కాజ్గిరి హైదరాబాద్ కింద వస్తుంది. సో చాలా గుర్తుపెట్టుకోండి, ఇవి మనకి ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. 106 పోస్టులు అయితే ఉన్నాయి. అందులో మనకి మెయిన్గా ఓసీ వాళ్ళకి ఓపెన్ కేటగిరీ 40, ఈడబ్ల్యూఎస్ 11, మిగతా బీసీబీ అయితే 10. అలాగే షెడ్యూల్ క్యాస్ట్ మళ్ళీ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 షెడ్యూల్ క్యాస్ట్లో కూడా ఉన్నాయి కాబట్టి సో ఒకసారి గమనించి సో మీరు అప్లై చేసుకోండి. దగ్గర 106 పోస్టులు ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి. ఇది మీకు ఈజీగా వచ్చే గవర్నమెంట్ జాబ్స్ అని మీరు చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఓకే, జ్యుడిషియల్ సెక్టార్లో ఈజీగా సెటిల్ అవ్వాలి. ఓకే, త్వరగా సెటిల్ అవ్వాలి. ఓకే, ఒక షార్ట్ టర్మ్ గోల్గా పెట్టుకొని లాంగ్ టర్మ్ గోల్స్ చాలా ఉంటాయి మీకు. సో గ్రూప్స్ కొట్టాలని, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి లైక్ ఇలాంటి వాటిని కొట్టాలని ఉంటాయి. కానీ సో మీరు బేసిక్గా ఒక షార్ట్ టర్మ్ గోల్ని రీచ్ అవ్వడానికి ప్రయత్నించండి. ఫస్ట్ 20,000 నుంచి మీకు 60,000 వరకు శాలరీ డ్రా చేసే అవకాశం ఉంటుంది. సో ఒక సేఫ్ సైడ్గా పెట్టుకొని సో లాంగ్ టర్మ్ గోల్స్పై దృష్టి పెట్టండి. సో దట్ ఈజ్ మై సజెషన్. యాక్చువల్లీ చిన్న పోస్టుల్ని సో అసలు అంచనా వేద్దండి. సో ఓకే, ఖచ్చితంగా ఇది ఒక నెంబర్ ఆఫ్ పోస్ట్ అనేవి మనకి ఎక్కువనే ఉన్నాయి. సో మీరు చేయాల్సిందంటే సో షార్ట్ టర్మ్ గోల్గా ఫస్ట్ సెలెక్ట్ అయ్యి లాంగ్ టర్మ్ గోల్స్ని రీచ్ అవ్వండి. ఓకే, అలాగే మనకి హైదరాబాద్ సెషన్ జడ్జెస్లో అయితే 5 పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇలా నల్గొండలో అయితే మనకి 3 పోస్టులు, నారాయణపేట అయితే 6 పోస్ట్స్, అసలు నిజామాబాద్ అయితే మనకి 12 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇలా మీరు క్లియర్గా పెద్దపల్లి అయితే మనకి 11 పోస్టులు, రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో అయితే మనకి సో 23 పోస్టులు, అలాగే సంగారెడ్డి డిస్ట్రిక్ట్లో అయితే మనకి సో 17 పోస్టులు ఉన్నాయి. సూర్యాపేట నుంచి అయితే 6 పోస్టులు, అలాగే మనకి యాదాద్రి భువనగిరి నుంచి అయితే మనకి 8 పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి నోటిఫికేషన్ సంబంధించిన ఒక డీటెయిల్డ్ వ్యూ.
సో ఇది పూర్తిగా మనకి ఒక సబార్డినేట్ సంబంధించిన జ్యుడిషియల్ సెక్టార్స్లో సబార్డినేట్ ఆఫీసర్స్గా మీరు పనిచేయాలనుకున్న వాళ్ళందరికీ కూడా ఒక మంచి అవకాశం. సో డిస్ట్రిక్ట్ల వారీగా ఓకే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఆంధ్ర వాళ్ళు అప్లై చేయొచ్చు అంటే సో ఎస్ వెయిటేజ్ అనేది ఉంటుంది, ఒక పర్సంటేజ్ ఉంటుంది, ఒక 10% వాళ్ళకి కేటాయించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎస్ యూ కెన్ అప్లై దిస్. ఓకే, అదర్ స్టేట్స్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, కాబట్టి మెరిట్లో రావాలి. సో ఆ మెరిట్లో మీరు వస్తే ఖచ్చితంగా యూ కెన్ ఆల్సో పాసిబుల్. ఓకే, సో థ్యాంక్ యూ. అయితే ఈ నోటిఫికేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఒక షార్ట్ టర్మ్ గోల్గా మీరు దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇందులో మీకు సబార్డినేట్స్గా పనిచేసి ఒక లాంగ్ టర్మ్ గోల్పై దృష్టి పెట్టండి. ఓకే, చిన్న చిన్న అవకాశాలను కూడా మీరు యూటిలైజ్ చేసుకోవాలి ఖచ్చితంగా. అప్పుడనే మనం ఒక బేసిక్ చిన్న చిన్న స్టెప్స్ ఎక్కితేనే మనం హైయెస్ట్ స్టెప్ అనుకునే గోల్ రీచ్ అవుతాం కాబట్టి సో ఇలాంటి నోటిఫికేషన్స్ని వదులుకోవద్దు. జనరల్గా 45 క్వశ్చన్స్ ఉంటాయి, అది కూడా జీకే నుంచి ఉంటాయి కాబట్టి బేసిక్గా మనం కవర్ చేయాల్సిన టాపిక్స్ వచ్చేసి మీకు హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ. ఓకే, బేసిక్ స్టాండర్డ్స్ జీకే చదువుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఎస్ దీనికి సంబంధించిన మనం ఎంసీక్యూస్ కానీ దీనికి సంబంధించిన ఏమైనా బ్యాచ్ కావాలన్నా ఖచ్చితంగా వీ విల్ ప్రొవైడ్. సో దీనికి సంబంధించిన కొత్త బ్యాచ్తో కూడా మేము అందుబాటులోకి వస్తున్నాం. అలాగే వైవాకి సంబంధించిన ఏం చేయాలి, స్టాండర్డ్స్ టిప్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం 5 మార్క్స్ కాబట్టి సో దానికి సంబంధించిన కూడా మనం ఒక బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. సో ఇలా హోల్ ప్యాకేజ్గా సో జ్ఞాన అకాడమీ ఈస్ గివింగ్ యూ ప్యాకేజ్. ఓకే, సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఎస్ యూ కెన్ కాంటాక్ట్ టు దిస్ నెంబర్. సో కింద కనబడుతున్న డిస్క్రిప్షన్లో కనబడుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి, యూ విల్ గెట్ ఫుల్ డీటెయిల్స్. థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ యూ ఇన్ అనదర్ క్లాస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నించండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, కాన్స్టెంట్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఖచ్చితంగా